పాటు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన అన్నున్నాడు. అన్నతో మాట్లాడమని ఏంటి అసలు అక్కడ నిజంగా దామగుండం ఏర్పాటు చేసి అక్కడ వచ్చే ప్రజలకు కానీ అడవికి ఏ విధంగా నష్టం కలుగుతుంది? ఇది ఇప్పుడు మా అడవి మాకు సురక్షితంగా ఉంటుందని మాకు మొదలు ఆలోచన. అయితే వాళ్ళ తర్వాత ఏం చేసినా చిన్నగా వచ్చి ఏం చేసినట్టు ఎంఆర్ఓ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు వచ్చి మా నేవీ రాడార్ వస్తుంది కాబట్టి ఏంటంటే దీనికోసం మాకు ఈ 3000 ఎకరాలు కనీసం అంటే మేము వాళ్ళకు నేవీ రాడార్ గొప్ప చెప్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు అనమాట. చెప్తే మేమన్నాము నేవీ రాడార్ గొప్ప చెప్తే కనీసం అంటే మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా మాకేం లేకుండా అవగాహన లేకుండా మీరు నేవీ రాడార్కి వస్తే మాకేముంటుంది, మేము తీర్మానం ఇవ్వమన్నాం ఫస్ట్ నాడు. ఆ తర్వాత ఏం చేసినంటే ఎంఆర్ఓలు వచ్చినారు, ఆర్టీఓ ఆఫీసులు వచ్చినారు. ఆ తర్వాత మళ్ళీ పోయి ఏం చేసినట్టే తెల్లారి కలెక్టర్ తోలుకొని వచ్చి కాకపోతే ఏంటంటే ఇది మీకు గ్రామానికి ఇల్లు కట్టిస్తాము, స్కూల్ కట్టిస్తాము, మీకు ఆవులకు పాలు అవి ఇవి మొత్తం మీకు ఉపాధి కలుగుతుంది, మొత్తం ఈ రాడార్ వస్తే కాకపోతే ఏంటంటే ఇంకా అంతా జనాలు అవుతారు కాబట్టి మీకు లాభం అవుతుంది అని చెప్పి. ఇప్పుడు ఈ దామగుండం వివాదం ఎన్ని సంవత్సరాల నుంచి చెలరేగుతుంది? అంటే అక్కడ రాడార్ పెడతాం, చెట్లన్నీ 12 లక్షల చెట్లను కొట్టివేస్తామని ఎప్పుడు మీకు తెలిసింది? ఇప్పుడు రాడార్ పెడతామని కనీసం ఇప్పుడు 10 సంవత్సరాలు నడుస్తున్నది. ఇప్పుడు 10 సంవత్సరాలు పొలుచుడు ఆ ఏరియాలు వాతుడు అది వాతుడు ఇది వాతుడు అంటే ఏంటి కోసం పెడుతుందంటే అప్పటి సంది వాళ్ళు వచ్చిన మీరు వచ్చిన ఏంటి కోసం దేనికోసం అట్లా తెలుస్తుంది రాడార్. అయితే ఇప్పుడు పక్క కనీసం అంటే 5 సంవత్సరాల సంది ఇది పక్క రాడార్ వస్తున్నది అనే ఉద్దేశంతో మాకు బాగా తెలిసింది. అయితే ఆ తర్వాత ఏం చేసి మా స్వామి ఉన్నాడు కదా, ఆయన ఏం చేసింది దాని అంతా రిపోర్ట్ కనీసం అంటే మేధావులతో అంతతో మాట్లాడి దీంతో ఏం నష్టం ఉంది ఏమున్నదని చెప్పి ఆయన తిరిగి పెద్ద ఇంత ఫైల్ చేశాడు. అయితే అమెరికాలో ఏం జరిగిందో ఆ ఫైల్ కూడా తెచ్చాడు ఆయన. అయితే ఆ ఫైల్ చదివాక మేధావులంతా అప్పుడు ఉల్టా అయిపోయాడు. కాబట్టి ఏమిటంటే ఇది చాలా నష్టం ఉన్నట్టున్నది. కాబట్టి అక్కడైతే అమెరికాలో అయితే పెట్టినా లేదా ఆ ప్రాజెక్టు 6 సంవత్సరాలు నడిచింది. ఆడికి ఏం చేసిందంటే అక్కడ శ్మశాన వాటిగా మాడినాక తర్వాత ఏంటంటే అక్కడ మనుషులు చచ్చిపోకడు ఎవరు ఒకరు అలా 60 మంది పనిచేస్తున్నారు అంతే. ఆ తర్వాత వాళ్ళు కూడా బంద్ అయ్యారు. ఇప్పుడు ఇటు ప్రభుత్వానికి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్తాయి? ఎందుకంటే ఈ రాడార్ వల్ల మీకు ఎంత నష్టం జరుగుతుంది, ప్రభుత్వాలకు నువ్వేం చెప్పదలుచుకున్నావు? మేము 50 కనీసం అంటే 100 సార్లు మాకు ఏమిటో దాన్ని అవగాహన చేయండి, మేము ఏం చేయాలి, మీరు వస్తున్నారు రాడార్ అని చెప్తున్నారు. కానీ మేము ప్రజలు ఉంటాం, మా ఊళ్ళో వచ్చి మాకు ఇది జరుగుతుంది ఇది అవగాహన చేయమంటే ఒక్కరు కూడా రాలేదు. ప్రభుత్వం రాలేదు, ఇదివరకు కూడా రాలేదు, ఇప్పటికి కూడా రాలేదు. ఇప్పుడు కూడా చెప్తాం, ఎమ్మెల్యేలకు చెప్పినాం, వాళ్ళకి చెప్పినాం, మీరు రండి మా ఫ్లిప్కు సంజాయించండి, ఇది ఏం నష్టం ఉంది, లాభం ఉన్నది ఏమున్నది ఏం చెప్పకుండా కనీసం అంటే రోజు దాన్ని దొప్పుతూనే ఉన్నారు, ముగ్గురు దొప్పుతూనే ఉన్నారు. తీసుకొని వచ్చి ఇప్పుడు అక్కడ నిర్మాణం కోసం కనీసం అంటే అక్కడ లేబర్ కోసం ఇల్లు కడుతున్నారు. కనీసం అంటే ఒక 400 మంది ఒక దిక్కు, 500 మంది ఒక దిక్కు పెద్దగా ఒక గృహం కడుతున్నారు. అంత మొత్తం వాళ్ళు ఉండడానికి ఎవరికి లేబర్ ఉండడానికి. అయితే దాని చుట్టూ కనీసం అంటే రోడ్ వేస్తారు, 37 కిలోమీటర్ రోడ్ వేస్తారు చుట్టూ కనీసం. 2900 కిలోమీటర్ అడవి మొత్తం రోడ్ వేస్తారు. ఇక అక్కడ దేవుడు అక్కడనే ఉంటుంది, దామగుండం అక్కడనే ఉంటుంది, అందులోకి ఎవరు ఓనికి రాదు. అయితే ఇప్పుడు అది రోడ్ వేస్తున్నారు, రోడ్ వేసుకుంటే వాళ్ళు సంజాయిస్తున్నారు. ఎవరైనా అడ్డం వస్తే ఏం చేస్తారంటే బుగులు పడుతున్నారు, బుగులు పట్టి మళ్ళీ ఏం చేస్తున్నారు, పోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, కొలుస్తున్నారు. కొన్ని జెండాలు వాడితే మేము అన్ని వీక్ పడేసినాం. కాకపోతే ఏంటంటే అప్లికేషన్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వస్తూ ఉన్నాడు, కొలుస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు కనీసం అంటే ఇప్పుడు లేబర్ ఉండడానికి ఇల్లు కడుతున్నారు. కాబట్టి ఇది ప్రాజెక్టు వచ్చింది ఖచ్చితంగా అనే ఉద్దేశం ఇప్పుడు మాకు అర్థమైంది. కాకపోతే దాని గురించి మీడియా గురించి కనీసం అంటే వచ్చింది, అక్కడ దామగుండం వస్తే వాళ్ళకి చెప్పిన ఆవేదన ఇది జరుగుతుంది. కాబట్టి మాకేం తెలుసు అంటే ఇప్పుడు ఈ మీడియా వాళ్ళ సహకారంతో మేము ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఉద్యమం ముందుకు సరిపోతుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధమైన ఈ ప్రొటెస్ట్ ముందుకు తీసుకెళ్ళగలుగుతారు? నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడరు. అయితే వాస్తవానికి ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ధర్నా చౌక్లో దామగుండం ఫారెస్ట్ని కొలాప్స్ చేయడము ఎవరిది కాదు. ఎందుకంటే ఈ ఫారెస్ట్ భూమిపైకి మానవుడు ఒక అతిథి లాంటి వాడు. సర్వనాశనం చేస్తుంటే భవిష్యత్ తరాలు ఏం కావాలి, భవిష్యత్ తరాల బ్రతుకు ఏం కావాలని నేను అడుగుతున్నాను. కాబట్టి ఈరోజు ఈ ప్రకృతిని నాశనం చేసిపోతా ఏదో భూమి మీదకి వచ్చి అంతా వాడుకొని పోతుంటే భవిష్యత్ తరాల జీవితం ప్రశ్నార్థకంగా మారబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత, ఈ భూమిపైన ప్రతి ఒక్కరు జీవిస్తున్నారు, ప్రతి ఒక్కరి బాధ్యత తన అందరికి తానుగా స్వతహాగా వచ్చి స్పందించాల్సిన అంశం ఇది. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. టోటల్గా ఈరోజు హైదరాబాద్కి ఒక గుండెకాయ లాంటిది. ఎందుకంటే అక్కడ నుంచి స్వచ్ఛమైన వాటర్ వస్తుంటుంటాయి. ఇప్పుడు ఆ గండిపేట, ఆ హిమాయసాగర్, ఇదంతా ఈ ప్రాంతం అంతా చాలా వరకు హైదరాబాద్కి వాటర్ సోర్స్ అందిస్తున్నది. ఈరోజు ఆ అడవిని కొలాప్స్ చేస్తే రేపడు వర్షాలు పడవు. కాబట్టి ఈ కంపెనీలు రావడం వల్ల పొల్యూషన్ అవుతుంది. కాబట్టి చాలా పేద ప్రజల జీవితాలు ఆగమవుతాయని నేను అడుగుతున్నాను. తక్షణమే ఈ ప్రభుత్వము
బ్యాగ్ తీసుకొని వేరే ప్రాంతానికి ఉన్న ప్రాంతంలో ఉన్న అడవిని, స్వచ్ఛమైన అడవిని నాశనం చేసి కంపెనీని తీసుకొస్తే ఎవరికి లాభాలు, ఎవరికి లక్షల కోట్లు చేకూరుతున్నాయి? ప్రభుత్వాలు పేద ప్రజల కోసం పనిచేయాల్సిన అంశం ఇక్కడ. పేద వర్గాల కోసం పనిచేయాల్సింది కాకుండా ఇలా కాకుండా ఏదో ఎక్కడైతే ఉన్నదో ఆ అడవిని నాశనం చేసి లక్షల కోట్లను సంపాదించుకుంటా వీళ్ళపైన మేము జీవితాలని మా కుటుంబాలు బాగుపడుకుంటా అంటే ఇది కరెక్ట్ కాదు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయం బ్యాక్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము నిరసన చేపడతాం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడతాం. ఇంకా లక్షలాది మంది విద్యార్థులు వస్తారు. మేము ఒక యువతగా చెప్తున్నాను నేను ఈరోజు, మీరు తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే రానున్న రోజులలో మీ ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత వస్తుంది. మీరు ఇట్లాంటి నిర్ణయాలు తప్పు నిర్ణయాలు కాబట్టి ఏదో ప్రాంతానికి దూరంగా తీసుకోండి. అడవిని, మంచి స్వచ్ఛమైన ప్లేస్ని మీరు ఈ రకంగా ధ్వంసం చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నాను. సేవ్ దామగుండం, సేవ్. ఎక్కడి నుంచి వచ్చారు అక్క? ఏంటి ప్రభుత్వం ఈ దామగుండం పైన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, అంటే ఎక్కడికైనా మార్స్తే బాగుంటుంది రైడర్? ప్రభుత్వం అన్నీ ఆల్రెడీ చేసేసింది, అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు ఏం కావాలి అని ప్రజలకు అడగాలి. అక్కడున్న ప్రజలకైతే ఆ రైడర్ అవసరం లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ యాక్చువల్గా కదా. అయినా కానీ ఏదో ఒకటి స్టార్ట్ చేసి దానికి ఉద్యోగాలు ఇస్తామనడము చాలా మూర్ఖత్వపు ఆలోచన. అండ్ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? గాలి కావాలి, కరెక్ట్? అసలు మనం పీల్చుకోవడానికి కావాల్సింది గాలి. అదే లేనప్పుడు మనకి ఉద్యోగాలు వస్తే ఏంటి, లేకపోతే బిల్డింగ్లు వస్తే ఏంటి, ఇంకేదైనా వస్తే ఏంటి? సో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే అడవికి మన అవసరం లేదు నిజం చెప్పాలంటే, కానీ మనకు అడవి అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఇట్స్ నాట్ అబౌట్ సేవ్ ట్రీస్ ఆర్ సేవ్ నేచర్. ఏంటండి 4.5 బిలియన్ ఇయర్స్ నుంచి ఉంది భూమి, దాన్ని కాపాడాలి అనుకోవడం అసలు మన మూర్ఖత్వం కూడా. ఎందుకంటే అది ఎట్లయినా ఉంటుంది, ఇట్ విల్ ఎవాల్వ్ యాక్చువల్లీ. కానీ కాపాడుకోవాల్సింది మనని అండ్ మన పిల్లల్ని, మన పిల్లల భవిష్యత్తుని. ఇది పట్టించుకోకుండా నా ప్రాజెక్ట్ వల్ల అది వస్తుంది ఇది వస్తుంది అనడం చాలా మూర్ఖత్వం. అండ్ ఇంకోటి అక్కడ ప్రజలని అడగాలి, వాళ్ళ అమాయకత్వాన్ని, ఇన్నోసెన్స్ని తీసుకొని వాటిని ఉపయోగించుకొని ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. అది ఎంత అవసరం ఉన్నా కానీ వాళ్ళకి అవసరం లేదు అన్నప్పుడు ఆపేయాలి. అంటే అక్కడ ప్రభుత్వాలకు తెలియదా నిజంగా దాదాపు 12 లక్షల చెట్లను కొట్టేస్తే ఆక్సిజన్కి ఇబ్బంది అవుతుంది, వాతావరణం పర్యావరణం నష్టం అవుతుందని తెలియదు అంటారు ప్రభుత్వాలకు? ప్రభుత్వానికి ఎందుకు తెలియదు అండి? అన్నీ తెలుసు. ఎవరికి తెలియదు? చెట్టు కట్ చేస్తున్నాము అని అంటే, చెట్టు పోతుంది అని అంటే ఎంత మనకి అన్నీ తెలుసు. ప్రభుత్వానికి ఏంటండి, ఎవరికైనా తెలుస్తుంది. ఇట్స్ అ బేసిక్ కామన్ సెన్స్ యాక్చువల్గా కదా. ప్రభుత్వానికి తెలియకుండా అయితే ఉండదు, తెలిసే చేస్తారు అన్నీ, రైట్? తెలిసే ఇది స్టార్ట్ అయ్యింది, మాకు తెలీదు అనుకొని చేతులు ఎత్తేసుకుంటే, ఒకవేళ ఇప్పుడు తెలిసింది కదా, తెలిసిన వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆపేసుకోండి, రైట్? ఇప్పుడు ఆపేసుకుంటే తప్పేం లేదు కదా. అంటే దాదాపు దేశంలో 8 రాష్ట్రాలు తిరస్కరించినా సరే తెలంగాణ ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది ఈ విషయంలో? అది వాళ్ళకే తెలియాలి మరి, వాళ్ళ పర్సనల్ మోటో. అంటే ఇక్కడ జనాలు అమాయకులు అనుకున్నారో, లేకపోతే ఎవరికి ఏం తెలియదు అనుకున్నారో, అందుకని వాళ్ళు స్టార్ట్ చేసి ఉంటారు. అందరూ రిజెక్ట్ చేసినా మనోళ్ళే యాక్సెప్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా అది ప్రజలు ఏం చెయ్యరులే అన్న ఒక మూర్ఖత్వపు ఆలోచన అని నేను అనుకుంటున్నా. వెళ్ళారా ఈ దామగుండం అడవులో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడారా ఈ విషయం పైన? వస్తే ఇలా అవుతుంది అని చెప్పేసి? యా నేను ఇందాకనే చాలా మందితో మాట్లాడాను, వాళ్ళు కూడా చెప్తున్నారు మాకు యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో అప్పుడు కూడా మేము అపోజ్ చేసినా కానీ మాకు అంత శక్తి లేదు, స్ట్రెంగ్త్ లేదు, ఎవరు ముందుకు రాలేదు, స్ట్రెంగ్త్ లేదు. కాబట్టి వాళ్ళు విలేజెస్, ఎస్పెషల్లీ విలేజెస్ ఎప్పుడు ఎలా ఉంటారు, ఒక పొలిటీషియన్ వచ్చి, ఒక చదువుకున్నోడు వచ్చి ఏదైనా చెప్తే దాన్నే వాళ్ళు నమ్ముతూ ఉంటారు. సో మమ్మల్ని అమాయకుల్ని చేసి వాళ్ళు వాడుకున్నారు అని కూడా చాలా మంది ప్రజలు చెప్తున్నారు. అండ్ మీడియా హ్యాస్ టు గో దేర్, గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళని అడగాలి, యాక్చువల్గా ఆ విలేజెస్ని అడగాలి అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అని. అప్పుడు మనకి ఇంకా అన్ని విషయాలు తెలుస్తాయి. అండ్ ఇంకోటి, అనంతగిరి హిల్స్లో నేను చాలాసార్లు వెళ్ళాను, ట్రైబల్స్తో మాట్లాడాను. ట్రైబల్స్ ఆర్ వెరీ మచ్ ప్రోగ్రెసివ్. మనం వెళ్ళి వాళ్ళకి ఏదో కావాలి అని చేయడానికి అసలు మన మూర్ఖత్వం.
they are progressed in their own ways. We don't need to go there and tell them that you have to progress, right? ఈ విషయంలో ఏమన్నా ఈ రాడర్ విషయంలో ట్రైబల్స్ ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది అక్కడ నుంచి? ట్రైబల్స్ కాపాడాలనుకునేది కాపాడుతున్నారు. ఒకవేళ వాళ్ళ దాకా వచ్చిందనుకో ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వస్తారు, చావోరేవో తెలుసుకుంటారు. వాళ్ళ దాకా వెళ్ళకూడదనే మేము అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ దాకా వెళ్ళినప్పుడు దే విల్ ఫైట్ అగెన్స్ట్ ఎనీబడి. యాక్చువల్గా ట్రైబల్స్ మనలాగా వచ్చి ఫ్యాన్సీగా అయితే ధర్నాలు చేయరు. దే విల్ గో ఇన్ టు గ్రౌండ్. ఒక చెట్టును కూడా నరకనివ్వరు యాక్చువల్లీ. సో ట్రైబల్స్కి ఉన్న శక్తి చాలా ఎక్కువ. వాళ్ళతో మాత్రం అసలు పెట్టుకోవద్దు. నా సొంత పూడూరు. నా పేరు మహేష్ కుమార్. ఇంతకుముందు 10 ఏళ్ల కింద రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే. అతను వచ్చే ఏంటంటే సాయంత్రం పూట వచ్చిండు మా ఊరికి. విలేజ్కి వచ్చి ఇక్కడ నేవీ రాడర్ వేస్తున్నాము, మొత్తం 2900 ఎకరాలు నేవీ రాడర్కి ఇస్తున్నాము, మీకు అందరికి జాబులు వస్తాయి అని చెప్పి ఒక అపోహ లేపిండు ఊళ్ళో. లేపి అంటే ఊరస్తులు ఏం చేస్తారు, అరే పాపం మా దగ్గర భూములు లేవు కదా, జాబులను వస్తే బతుకుతారేమో అని చెప్పి అందరు ఏం చేసినారు, సంతకాలు పెట్టారు. అది ఏమైంది, అది ఇప్పుడు ఎవరికి జాబులు రావాలా. నేవీ రాడర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, అది పెద్ద పెద్ద టవర్లు పడతాయి, ఉన్న భూములన్నీ పోతున్నాయి. ఇంకోటి అక్కడ రేడియేషన్ ఎక్కువ. రేపు పొద్దుగాల గర్భిణీలు చిన్నపిల్లలకు చాలా ఎఫెక్ట్. అది 12 లక్షల చెట్లు అక్కడ ఆయుర్వేదిక్ చెట్లే మొత్తం. ఆ చెట్లు కూడా మంచి మంచి చెట్లు ఉన్నాయి అక్కడ. అది ఏదో అపోహ లేపి పబ్లిక్ మొత్తము ఏదో చేశారనమాట. మళ్ళీ 10 ఏళ్ళు కేసీఆర్ ఉండే కాబట్టి దాన్ని మూసిండు. మళ్ళీ ఇప్పుడు అది నేవీ రాడరు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిండు రామ్మోహన్ రెడ్డి. నెల కూడా కాలేదు, దాన్ని మళ్ళీ ఫైల్ ముందు తీసుకుపోయాడు. దాని మన రేవంత్ రెడ్డి గారు దాన్ని ఓకే చేసిండు, వాళ్ళకి అప్పచెప్పిండు ఆల్రెడీ. మా చుట్టుపక్కల గ్రామాలు ఏంటంటే చాలామంది అడవి మీద బతకడం చాలామంది ఉర్రు. దూలు మేకలు అందరూ చాలామంది ఉర్రు. అసలు వాళ్ళకు జీవనోపాధి పోతుంది. కాబట్టి మాకు నేవీ రాడర్ అవసరం లేదు. ఎక్కడన్నా ఎడారులు వేసుకోమని వద్దంటలే, పెద్ద పెద్ద ఉన్నాయి మన దేశంలో ఎడారులు ఎక్కువ చాలా ఉన్నాయి, అక్కడ వేసుకోమను. ఇక్కడ మంచి వాతావరణం. ఇక్కడ హైదరాబాద్కు 60 కిలోమీటర్ దూరం పూడూరులో అడవి ఉంది, దామగుండం. ఇక్కడ వాతావరణం ఎందుకంటే అది అక్కడ చెట్లకు దిక్కెళ్ళి మనకు వర్షాలు చాలా పడతాయి. అక్కడ ఆ చెట్టు నరికేసినంత మాత్రాన మొత్తం వెళ్ళిపోతుంది. కానీ మన హైదరాబాద్ మొత్తం ఎడారిగా మారుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఈ టవర్ అవసరం లేదు, మనకు నేవీ రాడర్ అవసరం లేదు. రైట్, ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ధర్నా చౌక్లో దామగుండం ఇష్యూ చాలా పెద్ద ఎత్తున ధర్నా కొనసాగించడం జరుగుతుంది. ఏదైతే గత కొన్ని రోజులుగా ఉమ్మడి ప్రభుత్వంలో దీన్ని స్టార్ట్ చేసి ప్రస్తుతం దాన్ని శరీర వేగంగా రాడర్ పనులు కొనసాగిస్తున్నారు. దీనివల్ల దాదాపు దామగుండం చుట్టుపక్కల ఉన్న వికారాబాద్లో ఉన్న 12 లక్షల చెట్లు అడవి కూడా పూర్తి స్థాయిలో నాశనం అవుతాయి. చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా దీనివల్ల నష్టపోతారని చెప్పేసి ఒకవైపు ప్రజలు దానిపైన ఆవేదన చెందుతూ చాలా వరకు జేఏసీలు కానీ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇది ఆపాలని చెప్పేసి చాలా ధర్నాలు కొనసాగించడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.